హిందూ బంధువుల జై శ్రీరామ్. నేను వాసుదేవగుణ, హిందూ ఐక్యతలు. నీతులు చెప్పే ఎలుక కుర్దిలో పడిందంట. ఈ సామెత మన తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ప్రియ చౌదరి గారికి కరెక్ట్ సూట్ అవుతుంది. తను ఏమంది, తను ఏం చేసింది ఈ వీడియోలో తెలుసుకుందాం. పెద్దమ్మ గుడి విషయంలో అందరు రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీద రాని వాళ్ళు నాలాగా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ నిరసనను ప్రదర్శించారు. అంతా బాగా జరిగింది. హిందువులంతా ఒకటయ్యారు అనమాట ఈ సంఘటన వల్ల. గుడిని మళ్ళీ పునర్నిర్మించుకునే హామీని పొందారనమాట. అంత సక్సెస్ అయింది, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడే ప్రియా చౌదరి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రవచకర్తలను నానా మాటలు అనడం, బండ బూతులు తిట్టడము, వారిని అరే ఒరే అని చెప్పేసి సంబోధించడము చాలా బాధాకరమైన విషయం. ప్రియ చౌదరి గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడే మాటలు ఆనాడు బ్రిటిషర్స్ మాట్లాడిన మాటలకి ఎక్కడ కూడా తగ్గవు అన్నమాట. ఆనాడు బ్రిటిషర్స్ ఎలా అయితే మాట్లాడారో అలాగే మీరు మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి, అంటే ఈ సనాతన ధర్మం ఒక ఇల్లు అయితే పిల్లర్గా వివరించేవి ఈ 4 అన్నమాట. ఒకటి నదులు, ఇంకోటి వేదాలు, భగవద్గీత, అలాగే దేవాలయాలు, అలాగే ప్రవచనకర్తలు అన్నమాట. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ 4 స్తంభాలలో ఒక స్తంభమే ఈ ప్రవచనకర్తలు అన్నమాట. వీరిని అరే ఒరే అని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మీరు ఇంత అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో నీతులుగా మాట్లాడేసి లాస్ట్కి వచ్చేసరికి పెద్దమ్మ గుడి దగ్గర మీరు ప్రవచనకర్తలను ఇంత అసహ్యంగా మాట్లాడడం నాకు ఈ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన కొంతమందికి అస్సలు నచ్చలేదండి. మీరు మీ వ్యవహారాన్ని మార్చుకోవాలి, మీ మాట తీరును మార్చుకోవాలి. మీరు హిందూ అయి ఉండి హిందూ ప్రవచనకర్తలని ఇలా దూషించడం అనేది ఖండిస్తున్నామండి మేము. ఏదేమైనా కానీ మీరు బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలి. ఈ తెలుగు